ప్రతి వారి యొక్క జీవితాలలో చూడండి, ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది మనశ్శాంతి, ప్రశాంతత. ప్రతి ఒక్కరికి కూడా శ్రమ అనేది ఉండకూడదు అనేటువంటి ఆలోచన కలిగే ప్రతి వారు కూడా ఉంటారు దేవుని సంఘం. అయితే పరిశుద్ధ సామెతలు 23లో 29వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి. చాలమ్మా. హల్లెలూయా. మీరు వాక్యాన్ని శ్రద్ధగా విన్నట్టుగైతే ఆ వాక్యము మన జీవితాన్ని మారుస్తుంది, మన జీవితాన్ని కడుతుంది, మన బ్రతుకులను సరి చేస్తుంది, మరి మనల్ని బలపరుస్తుంది, కృంగిపోయినప్పుడు మనల్ని లేవనెత్తుతుంది. దేవుని సంఘం